ఇంతకాలము ఉద్యోగం రాకపోవడానికి గల కారణము, ఇంతకాలము అద్భుతాలు జరగకుండా ఉండాలి గల కారణం ఏంటో తెలుసా? సంఘము ప్రార్థన చేయకపోవడం. ద చర్చ్ డిడ్ నాట్ ప్రే. సో ద చర్చ్ డిడ్ నాట్ ప్రే. సో ఈరోజు ఇప్పుడు మీరు చదివితే, కనీసం మీరు తర్వాత మీ జీవితంలో చదవకపోయినా ఈ చదివింది మీ మైండ్లో ఉంటే ఒక్కసారి చదివిన నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీకు గుర్తొస్తాయి ఈ పాయింట్లు, ద స్టాండర్డ్. ఓకే, సో ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు వాళ్ళు తెలుగు చదువుదాం. లెట్ us జస్ట్ స్టడీ వన్స్ సో దట్ యు నో హౌ టు ప్రే, వాట్ టు ప్రే. అవునా, ఎలా ప్రార్థన చేయాలా, ఏం ప్రార్థన చేయాలో తెలుస్తుంది అనమాట. అవునా, సో ఫస్ట్ దాంట్లో ఎన్నున్నాయంటే పాయింట్స్ 26, రెండో దాంట్లో 28 ఉన్నాయి. ఓకే, సో అన్నీ కలిపితే మేబీ 54 ప్రేయర్ పాయింట్స్. చూద్దాం ఒకసారి. లెట్ us స్టడీ. అందరూ తీసారా? అందరూ చదువుదాం. యూనో ఎవ్రీబడి షుడ్ రీడ్. వినేవాళ్ళు కాదు, చదువు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు వినండి. ఓకే, మొదటి అంశంలో అన్నమాట తెలుగులో చదువుతున్నాను నేను. దిస్ ఇస్ తెలుగు సర్వీస్. తెలుగు రాని వాళ్ళు, దోస్ హూ డోంట్ నో తెలుగు క్యాన్ ఫాలో ద ఇంగ్లీష్ 1 by 1. సో నేను 1 అన్నప్పుడు యూ క్యాన్ రీడ్ ద ఫస్ట్ పాయింట్, నేను 2 అన్నప్పుడు నువ్వు సెకండ్ పాయింట్ చదువు. తండ్రి, అనుదినము నీ వాక్యము ధ్యానించడంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను అనుగ్రహించండి. ఓకే, ఎందుకంటే పాత నిబంధన అది నిజమే, అది కొట్టివేయలేదు. ఆ శాసనములన్నీ కూడా కరెక్టే. అవునా, ధర్మశాస్త్రం అనే జ్ఞానం తీసివేశాడా? ఉంచాడు. బైబిల్ ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, నీకు ఏది మంచో ఏది చెడు తెలియని పెట్టాడు. అయితే దాని కండిషన్గా ఉంటే నువ్వు బ్లెస్ అవ్వని నీకు కృప ఇచ్చాడు. కానీ కృప ద్వారా వీటిని, ధర్మశాస్త్రాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాడా లేదా? ఎస్. దాని యొక్క శాపము నుండి తొలగించి, అవునా, ఆ 10 ఆజ్ఞలను పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుడు కృప ద్వారా నెరవేరుస్తున్నాడా లేదా? ఎస్. ఇది అందుకని అంటాడు యేసయ్య, నేను వాటిని కొట్టివేయడానికి రాలేదు, ఏం చేయడానికి వచ్చాడు? నెరవేర్చడానికి. అంటే దాని నుంచి తొలగించి ఎలా నెరవేరుస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని ఏం చేపిస్తాడు? నెరవేరుస్తాడు. అవునా, మరి ఈ 40 సంవత్సరాలు ఇజ్రాయేలులో ఎవరికైనా చెప్పాడా ప్రార్థన చేయమని? చెప్పాడా లేదా? 40 సంవత్సరాలు లక్షల మందికి, మోషేకి, వాళ్ళందరికీ ప్రార్థన చేయమని చెప్పాడా లేదా? చెప్పలే. శిష్యులకి దగ్గరుండి వాళ్ళు మళ్ళీ పడుకుంటే వెళ్ళి తిట్టి మరి ప్రేర్ చేశాడు, చెప్పాడు వాళ్ళకి. అవునా, తర్వాత మళ్ళీ యెరూషలేముకి వెళ్లకుండా, మీరు యెరూషలేము నుంచి దాటకుండా అక్కడే ఉండి మీరు పరిశుద్ధాత్మ వచ్చే వరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. మరి న్యూ టెస్ట్మెంట్, ద హోల్ ప్రెషర్ ఈజ్ ఆన్ ప్రేయర్. పాత నిబంధనలో ఏంటి తెలుసా? ఈ చేయాలా, ఈ పాటించాలా, నువ్వు పాటించు, పాటిస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. అంటే ఏదైతే ధర్మశాస్త్రాన్ని చదువుకొని నువ్వు పాటించలేకపోయావో అదే ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నావు? నెరవేరుస్తున్నావు. దట్స్ ద గ్రేస్. దట్స్ హౌ గ్రేస్ వర్క్స్. పక్కన చెప్పండి, కృప ప్రార్థన ద్వారా నెరవేరుతుందని చెప్పండి. గ్రేస్ గెట్స్ ఫుల్ఫిల్డ్ బై ప్రేయర్. అంటే ప్రార్థన అంటే నీ మీద భారం వేస్తున్నావా, తండ్రి మీద భారం వేస్తున్నావా? ఇక్కడ ఏమనుంది? మొదట తండ్రి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీవు ఇలా చేస్తే బ్లెస్ అవుతావు, నీవు ఇలా చేయకపోతే. అంటే ఇక్కడ నీ గుణము మీద, నీ గుణాన్ని కూడా ఎవరికి అప్పగిస్తున్నావు? తండ్రికి అప్పగిస్తున్నావు. యు ఆర్ సబ్మిటింగ్ యువర్ క్యారెక్టర్, యువర్ వీక్నెస్, యువర్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ టు గాడ్. అక్కడేంటి? ఇది నీ బలహీనత ఉంది, నువ్వు చేయలేవు, కానీ నేను చేస్తాను అనుకుంటా. చేయగలుగుతున్నావా? ఒక్కళ్ళైనా కానాను వెళ్ళారా? కానీ ఈ ప్రేయర్ పాయింట్స్ కనుక వాళ్ళందరికీ ఇచ్చి ఉంటే ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా అందరూ వెళ్ళేవారు. ఇఫ్ ద ప్రేయర్ పాయింట్స్ హ్యావ్ బిన్ హ్యాండెడ్, ఆ 20 లక్షల మందికి ఈ ప్రేయర్ పాయింట్లు కనుక ఇచ్చి ఉంటే ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ కానాను వెళ్ళేవారు. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా. ప్రేయర్. సో ప్రేయర్, అందుకే చెప్తాను, బైబిల్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. దేవుడు అది పెట్టాడు, ఇది పెట్టాడు. సో న్యూ టెస్ట్మెంట్లో ఇట్స్ ఆల్ ఆన్ ప్రేయర్. పరిశుద్ధాత్మ పనిచేయాలన్నా, కృప పనిచేయాలన్నా. మరి సంపూర్ణ కృపామంతుడు ఎవరు? కృపామయుడు ఎవరు? ఫుల్ ఆఫ్ గ్రేస్. మరి ఆయన ఈ భూమి మీద సమస్తాన్ని దేని ద్వారా జయించాడు? ప్రార్థన. చేశాడా లేదా? సంపూర్ణ కృపామయుడే ప్రార్థన చేస్తే ఆ కృపను పొందుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? ప్రేయర్. మోర్ గ్రేస్
ఫుల్ ఆఫ్ గ్రేస్ పొందుకున్నావు అనుకో, ఏమవుతావు నువ్వు? ఫుల్ ఆఫ్ ప్రేయర్. మోర్ గ్రేస్ యూ రిసీవ్, యూ ప్రే మోర్. సో ప్రేయర్ ఈజ్ ద కీ. అనుదినము నీ వాక్యము ధ్యానించడంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను ఆగండి. ఈ కృప కూడా ఎవరివ్వాలా? దేవుడే. సో యు ఆర్ ప్రేయింగ్ టు గాడ్, నాకు ఆ కృపనియ్యి అని అనమాట. యూ నీడ్ టు ప్రే ఫర్ ద గ్రేస్ టు ప్రే రెగ్యులర్లీ అండ్ రీడ్. రెండోది చూద్దాం. నేను భోజనము చేసే ప్రతిసారి దేవుని పరిశుద్ధ బల్లలో పాలు పంచుకున్నట్టు నాకు జ్ఞాపకము చేయండి. ఎందుకంటే నేను దగ్గర 3-4 నెలల నుంచి చెప్తున్నా సరే సగం మంది పాటించట్లేదు. అవునా కదా? అవును. మెనీ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ దిస్. అంటే ఇది కూడా మీకు గాడ్ హ్యాస్ టు గివ్ యూ దిస్ గ్రేస్ అడగాలన్నమాట. అవునా? నీకేం కావాలన్నా యూ హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. రైట్. మూడోది చదువుదాం. గర్వము, కోపము అనే ఆత్మలను నాలో నుండి తొలగించి దీన మనస్సును మరియు అందరితో సమాధానముగా ఉండే ఆత్మను దయచేయండి. ఒక మాట ఇంగ్లీష్లో కూడా చదువుతాను నేను, ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్లో ఉన్నారేమో. లెట్ మీ రీడ్ 1-2-3 పాయింట్స్. ఫాదర్, గివ్ మీ ద గ్రేస్ టు రీడ్. నెంబర్ 1, అండర్స్టాండ్ అండ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు బి పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. రెండవది, రిమైండ్ మీ టు టేక్ కమ్యూనియన్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. దెర్ ఈస్ అ ఎర్రర్ ఇన్ దిస్. అందరూ రాసుకోండి. రిమైండ్ మీ టు టేక్ హోలీ కమ్యూనియన్ రాసుకోండి. అక్కడ హోలీ కమ్యూనియన్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత మూడోది ఇంగ్లీష్లో చదువుతున్నాను. మేక్ మీ ఏ పీస్ మేకింగ్ అండ్ హంబుల్ హార్టెడ్ పర్సన్ అండ్ అప్రూవ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ అండ్ యాంగర్ ఫ్రమ్ మీ. ఓకే, ఇంగ్లీష్ అయిపోయింది. తెలుగులో 4వ పాయింట్కి వచ్చేస్తాను. నేను అందరినీ అనగా నా కుటుంబమును, స్నేహితులను, పొరుగువారిని, తోటి పని వారిని, కొత్త వారిని మరియు శత్రువులను కూడా ప్రేమించి క్షమించేలా నా హృదయమును మార్చండి. ఓకే, ఇది మామూలుగా చేసే సత్తా నాకైతే లేదు, మీకు కూడా లేదని నాకు గ్యారంటీగా తెలుసు. కాబట్టి ఇది ఎవరివ్వాలా? దీని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావంటే ఏంటి? దీని కొరకు ఏం కలిగి ఉన్నావు? ఆశ కలిగి ఉన్నావు. ఆశ కలిగిన వారిని ఏం చేస్తారు? ఆకాశకుడు సరిపోతుంది. ఆశతో పాటు ఏముండాలా? విశ్వాసం ఉండాలి. నా దేవుడు నాకు ఇస్తాడు అని. విశ్వాసము కలిపి దీన్ని ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. యూనో, సో యూ హ్యావ్ ఎ డిజైర్ అండ్ యూ నీడ్ ఫెయిత్, సో యూ యూజ్ ప్రేయర్ అన్నమాట. అప్పుడు దేవుడు ఇస్తాడు అన్నమాట. అవునా? నీతి కొరకు ఆకలి గొప్పలు గొనువారు ధన్యులు, దేవుని రాజ్యము. అవునా? నీతి కొరకు ఆకలి, అవునా? వారు ఏం చేస్తారంటే దే విల్ బి సాటిస్ఫైడ్. అప్పుడు దేవుడు నీతిని వాళ్ళకి ఇస్తాడంట. సో ప్రేయర్ అంటే ఏంటి? ప్రార్థన, ఆశ పెట్టడం అనమాట, దేవుడిని అడగడము. అవునా? ఆశ చూపించడము, విశ్వాసాన్ని చూపించడం అనమాట. నాకు ఇది కావాలా? ఇది కష్టం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. ఈ ప్రేయర్ పాయింట్లు అందరికీ, నాకు, మీకు కూడా. ఓకే, ఫస్ట్ నాకు, తర్వాత మీకు. ఇఫ్ ఎట్ ఆల్ యూ థింక్ దిస్ ఇస్ ఎ డివైన్ నేచర్, యూ నీడ్ టు ప్రే అండ్ పొసెస్. తెలుగు ఇంగ్లీష్లో చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ మై హార్ట్. 4వ పాయింట్. ట్రాన్స్ఫార్మ్ మై హార్ట్ టు లవ్ అండ్ ఫర్గివ్ ఎవ్రీ వన్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంటారు, అవును, కుటుంబము కూడా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీలు అందరూ బాగానే ఉంటారు. మొదట మర్డర్ ఎక్కడ జరిగిందో తెలుసా? శత్రువులకి జరిగిందా? బంధువులకి జరిగిందా? యుద్ధము వేరే వేరే దేశాలు జరిగిందా? కుటుంబంలో అన్నదమ్ములకి జరిగిందా? ద ఫస్ట్ మర్డర్ హ్యాపెండ్ బిట్వీన్ ద ఫ్యామిలీ. ద ఫస్ట్ మర్డర్, బ్రదర్, ఎల్డర్ బ్రదర్, స్మాల్ బ్రదర్, ఎవరెవరో కాదు. సో యూ డోంట్ నో, సమ్ టైమ్స్ యూ డెవలప్ హేట్రెడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీవు దేవుని కుమారుడు అయిపోయావో, when you know Jesus, when you know God the Father, నీకు తల్లిదండ్రులతో సంబంధము లేదు. అవునా? కానీ నువ్వు వాళ్ళని గౌరవించాలా లేదా? ప్రేమించాలి. కానీ అసలు తండ్రి ఎవరు? దేవుడు. సి జాన్కి వెళ్ళండి, చదవం. యోహాను 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. నీకు ఇప్పుడు 2 తల్లిదండ్రులు. ఎవరో? ఒకటి భూమి మీదోళ్ళు, ఒకటి అంటే నీవు పుట్టినప్పుడు ఈ వాక్యము తెలుసుకునే వరకు నీ తల్లిదండ్రులే పర్మనెంట్. అవునా? కానీ ఇప్పుడు ఈ వాక్యం తెలుసుకున్న తర్వాత నీ తల్లిదండ్రులు టెంపరరీ, నీ తండ్రి పర్మనెంట్, నీ పరలోకపు తండ్రి పర్మనెంట్. సో ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చూడలేదు, నా తల్లిదండ్రులు నన్ను చదివించలేదు,
నా తల్లిదండ్రులు అలా చేయలేదు, మా నాన్న ఇలా వదిలేశాడు, మా నాన్న మా అమ్మని సరిగ్గా చూడలేదు, తాగి పాడు చేసేసాడు సంసారాన్ని, నా తల్లి సరిగ్గా చూడలేదు, అవునా, అలా వెళ్ళిపోయింది, ఇలాగ వెళ్ళిపోయింది, ఇవన్నీ చూసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అవిశ్వాసం అయితే ఓకే, ఇవన్నీ చేయొచ్చు. నువ్వు విశ్వాసం అయిన తర్వాత సమస్తము నువ్వు ఎవరి నుంచి పొందుకోవాలా? చదువు, నెక్స్ట్ వర్స్ కూడా చదువు. వారు దేవుని వలన పుట్టినవారే కానీ వారు దేవుని వలన పుట్టినవారే అంటే యాక్చువల్గా మార్మన్స్ చెందిన తర్వాత ప్రఫార్మా మార్చేయాల. నీ ఎవరి ద్వారా పుట్టినావంట? సో వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, నువ్వు యేసుని అంగీకరిస్తే నీ జన్మ యొక్క వేరు మారిపోయిందంట. అంటే నీవు పలానా మేరీకి పలానా జోసఫ్కి పుట్టిన నీవు, అందుకే అంటాడు ఎవడైనా నువ్వు యేసుని అంగీకరిస్తే వాడు నూతన ఎ న్యూ క్రియేషన్, యు ఆర్ నౌ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. అంటే ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ ఎవరివ్వాలా? ద డెవిల్ ఈజ్ ఎ డైవర్టర్. డెవిల్ డైవర్ట్ చేస్తాడు అనమాట. నేను ఆల్వేస్ ఆన్ ద ఫ్లెష్. సో బీ కేర్ఫుల్. వారు దేవుని మూలముగా పుట్టిన వారే కానీ, చదవమ్మా, వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను. ఆగండి, రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను. అంటే ఇప్పుడు మామూలుగా ఈ మనం మారు మనసు పొందక ముందు, యేసుని అంగీకరించక ముందు మనందరం దేని ద్వారా పుట్టిన వాళ్ళము? శరీరేచ్ఛ. వాళ్ళు పక్కన చెప్పండి, ఇంతకు ముందు నువ్వు శరీరేచ్ఛ ద్వారా పుట్టినాడు అని చెప్పండి. యా, యు ఆర్ బోర్న్ బై ఎ ఫ్లెష్లీ డిజైర్, బై ఎ మేల్ అండ్ ఎ ఫీమేల్. ద బ్లడ్ గ్రూప్ లోంచి నీకు బ్లడ్ గ్రూప్ వచ్చింది. దర్ బ్లడ్లోంచి వాళ్ళ కణాలను పంచుకొని పుట్టావు అనమాట. కానీ ఎప్పుడైతే యేసుని అంగీకరించావో నీవు నూతన సృష్టి కాదా? అంటే ఏంటి? మనం ఏదో కోమాలో ఏదో డిఫరెంట్ అనుకో, నూతన సృష్టి ఎక్కడో ఏదో జరిగింది స్పిరిట్లో, ఆకాశంలో కాదు, నీలోనే, నీ కుటుంబంలోనే, నీ శరీరంలోనే మార్పు జరిగింది. యువర్ బ్లడ్ అండ్ జెనెటిక్ DNA హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్. కొన్నిసార్లు మనము డీప్గా వెళ్ళము వాక్యములో. అందుకే వీ కెనాట్ క్లెయిమ్ గాడ్స్ థింగ్స్. యూ డోంట్ క్లెయిమ్ గాడ్స్ థింగ్స్. అంటే మారుమనసు పొందిన తర్వాత నీవు చెప్పాలన్నమాట, నా శరీరేచ్ఛ యొక్క తండ్రి, అవునా, శరీరేచ్ఛ వలన పుట్టిన తల్లి. బట్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. అంటే నీకు రావాల్సిందంతా ఎవరి నుంచి రావాలా? అంటే నీ జీవితము ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉండాలా? ప్రార్థన. You're getting me now? Now, how to get from heaven? Prayer. Prayer. ఇప్పుడు నీకు తల్లి లేరు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, నీకు వాళ్ళ నుంచి కావాలి, ఏం చేస్తావు? అడుగుతావు, నాకు అది కావాలా, నాకు ఫుడ్ కావాలా, నాకు టిఫిన్ కావాలా, ఇడ్లీ కావాలా, స్కూల్ ఫీజు కావాలా, బట్టలు కావాలా, షాపింగ్కి డబ్బులు కావాలా, నాకు పెళ్ళం కావాలా, మొగుడు కావాలా, కట్నం ఇయ్యి, పెళ్లి చేయి. యూ విల్ ఆస్క్ యువర్ పేరెంట్స్, నాకు సొంత ఇల్లు అది కావాలా, వస్తుంది, అవునా? అదే దేవుడి నుంచి ఎలా వస్తుంది? ప్రేయర్. అందుకనే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయింగ్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? ఇది లేకపోతే నీకు తండ్రికి కనెక్షన్ ఉన్నట్ట? నో. ఎవ్రీ డే యూ నీడ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడైతే నీవు దేవుడి నుంచి పొందుకుంటావో అప్పుడు యూ విల్ బి సాటిస్ఫైడ్. హల్లెలూయా. చాలామంది భార్యాభర్తలు ఎందుకు సాటిస్ఫై అవ్వరు? పెళ్ళైన వారం రోజుల తర్వాత కొట్టుకుంటారు, బాదురు, పీకుటే జుట్టు పీక్కుని కొట్టుకుంటూ ఉంటారు, తన్నుకుంటారు, డైవర్స్ అంటారు, రభస. ఎందుకు? అదే ఇద్దరు ప్రార్థనా పరులు అయితే ఎలాంటి గయ్యాళి పెళ్ళమైనా, ఎలాంటి భయంకరమైన బండమొగుడైనా చక్కగా కాపురం చేస్తారు. ఎందుకంటే ఇద్దరిని సాటిస్ఫై చేసేది ఎవరు? గాడ్. ఇప్పుడు ఆ భార్య గయ్యాళి గంప అయితే ఎందుకు గయ్యాళి గంప అయింది? దేవుని ప్రార్థన లేక. షీఈస్ నాట్ ఎ ప్రేయర్ ఉమెన్. ఆ భర్త అలా తయారయ్యాడు. ఎందుకు అలాగయ్యాడు? ఏం లేక. బ్రదర్, నా పిల్లలు పాడైపోయారు బ్రదర్, చెప్పిన మాట ఏంటి? ఎవరు చేతపడి ఏం చేయలే. నువ్వే, నీకు ప్రార్థన లేదు, నీ కొడుకుకు ప్రార్థన లేదు, నీ కూతురికి ప్రార్థన లేదు, నీ మొగుడికి అసలు లేదు. దీని అందరికీ కారణం మీ మమ్మీ డాడీ. ప్రేయర్ లైఫ్ డిస్కనెక్ట్స్ యూ ఫ్రమ్ గాడ్. దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఫర్ క్రిస్టియన్స్. ప్రేయర్. అందరూ ప్రార్థన అనండి. ప్రేయర్. అందుకే ఇది కనీసం పంచిపెట్టాలా లేదా? గో అండ్ గివ్ టు ఎవ్రీ బిలీవర్. దే విల్ బి బ్లెస్డ్. దే విల్ నో ఫ్రమ్ గాడ్. మళ్ళీ చదవమ్మా. వారు దేవుని వలన పుట్టిన, నేను చదువుతున్నాను, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను
మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. అందరూ చెప్పండి, నేను నూతన సృష్టి. సో మరి దేవుడి నుంచి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ప్రేయర్ లైఫ్. దిస్ ఈస్ ద కమ్యూనికేషన్ ప్రొసీజర్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ట్రాన్స్ఫార్మ్ మై హార్ట్, 4వ పాయింట్. టు లవ్ అండ్ ఫర్గివ్ ఎవ్రీ వన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్, స్ట్రేంజర్స్, ఈవెన్ మై ఎనిమీస్. ఎందుకు ఫ్యామిలీలో ప్రేమించుకోవట్లేదు అంటే అది టెంపరీ. యూ కెనాట్ లవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ వితౌట్ గాడ్. పక్కన చెప్పండి, దేవుడు లేకుండా నువ్వు ఎవరిని ప్రేమించుకోలేవని చెప్పండి. పక్కన మళ్ళీ చెప్పండి, దేవుడు లేకుండా నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోలేవని చెప్పండి. యు హర్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటావు. చూడండి, ఆ శ్మశానం ఉన్నవాడు వారు గాయపరుచుకుంటున్నాడా లేదా? ఎస్, హీ హర్ట్స్ హిమ్సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ గాడ్, యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఇన్ డేంజర్. నిన్ను నువ్వే గాయపరుచుకుంటావు, ఇతరులను గాయపరుస్తావు, బాధ పెడతావు, భయపెడతావు. యువర్ అట్మాస్ఫియర్ విల్ చేంజ్. సో యూ షుడ్, వెన్ యూ వాంట్ లవ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్సో డిపెండింగ్ ఆన్ గాడ్. ఓకే, 5వ పాయింట్. లెట్స్ రీడ్ వర్స్ 5. నేను చదువుతున్న తర్వాత మీరు చదవండి. అబద్ధాలు చెప్పకుండా చేసి, శాపకరమైన, వ్యర్థమైన, అవమానపరిచే, అసహించుకునే, నిరుత్సాహపరిచే, అగౌరవపరిచే, చులకనపరిచే, కించపరిచే, దూషించే, నాశనమును కోరే మాటలు పలుకకుండా నా నోటిని కాపాడి, ప్రేమతో, ప్రోత్సాహకరమైన, ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమునే మాట్లాడేలా చేయండి. చదవండి. ఈ 5వ పాయింట్ ఎంత కష్టం అంటే, ఆదాము కాలంలో చనిపోయిన కూడా లేపేసి లేకు అంటే లేచిపోతారు. అంత ఈజీ వాళ్ళని లేపడం. ఈ 5వ పాయింట్ పాటించడం అంత కష్టం. టు రైజ్ ఎ డెడ్ పర్సన్ ఇన్ ద గ్రేవ్ హూ ఇస్ డెడ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈజీ. ఇది ఎవరు చేయగలిగారో తెలుసా? దేవుడే. చూడండి, మనం ఏం చేశాము? మనము పాపాలు చేసి, అవునా, మనమన్నీ చెడ్డ పనులు చేసి మన మీద శిక్ష వస్తే ఆయన ఏం చేశాడు? ఈ తప్పులన్నీ ఆయన మీద వేసుకొని, శాపమంతా ఆయన మీద వేసుకొని, శిక్ష అంతా ఆయన మీద వేసుకొని మనకేమిచ్చాడు? ఆశీర్వాదాలు. వాట్ ఈస్ దిస్? మనం తప్పు చేస్తే వీడికి ఏదో జరుగుతుంది. వాడు ఉద్యోగం పోయిందనుకో, నువ్వు అనేమనవు, కానీ ఉద్యోగం పోయిందనుకో లోపల ఆనందం. ఆడు నన్ను ఇలాగన్నాడు, అందుకే పోయింది ఆడు ఉద్యోగం. అది నా మొగుడిని ఇలాగంది, అందుకే తన మొగుడు దాన్ని వదిలేశాడు. కానీ ఏసే ఎలా కాదు, ఆ శిక్షను ఆయన భరించి ఆ శాపాన్ని తీసుకొని ఏమిచ్చాడంట? ఇది శరీరము మనిషికి అసంభవము. దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ ఫ్లెష్లీ బీయింగ్ ఈవెన్ దో యు ఆర్ బార్న్ అగైన్. సో యూ నీడ్ టు ప్రే. ఇది దేవుడే వల్ల నువ్వు చేయగలవా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందుకనే ఇది ప్రేయర్ పాయింట్స్ 1గా పెట్టాను అనమాట. ఓకే, ప్రేయర్ పాయింట్స్ 1. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన నోట్ల నుంచి వచ్చేస్తాయి. పొద్దున్న లేస్తే ప్రతి ఎవడో ఒకడు మనల్ని ఇబ్బంది పెడతాడు. పని ఆమె కాడి నుంచి, పాలోడు కాడి నుంచి, ఎవడో ఒకడు. ఒక పాల ప్యాకెట్ కనపడదు, అవునా, వాడు రాడు, ఏదో జరుగుతుంది, ఆ పని ఆమె ఏదో చేస్తుంది, తర్వాత ఇది అది ఇంక పొద్దున్న లేస్తే నోరు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో యూ నీడ్ టు ప్రే ఆన్ దిస్ ఏరియా. ఇంగ్లీష్లో చూద్దాం. 5. టీచ్ మై టంగ్ టు బ్లెస్ అదర్స్, టు స్పీక్ ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ ఎంకరేజ్మెంట్. అవతలో నేను ఇబ్బంది పెడితే ఎంకరేజ్ చేయడం కష్టం. లార్డ్ అప్రూవ్ ద వర్డ్స్ ఆఫ్ కర్స్, లై, గాసిప్, insult, hate, discourage, dishonor, degrading, defaming and destruction from my mouth. Words of this and that, words of curse, words of lie, words of gossip, words of insult, words of hate, words of discourage, words of dishonor. I think discouragement and raste baguntadi. Words of discouragement raskondi, discouragement and raskondi, words of discouragement or discouraging words, something like that. Discouraging or discouragement, words of discouragement, words of dishonor, words of degrading words, defaming words, destructive words, words of destruction from my mouth. Teach my tongue. ఇది విశ్వాసం ద్వారా చేయాలి. పక్కన చెప్పండి, 5వ పాయింట్కి చాలా విశ్వాసం కావాలని చెప్పండి. మీకు తెలుసా, లూకా సువార్తలో మనం సాధారణంగా కొండ అంటే ఏమనుకుంటామో తెలుసా? కొండ అంటే ఏమనుకుంటాము? రోగము, బాధ, అప్పులు, కష్టాలు ఏ అనుకుంటాం. ఒకసారి లూకా సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు లూక్
లూకాసు వార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. లెట్స్ గో టు లూక్ చాప్టర్ 17. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం. ఆగండి, పక్కన చెప్పండి, అభ్యంతరాలు వస్తాయని చెప్పండి. యూ విల్ బి అఫెండెడ్, యూ విల్ బి అఫెండెడ్. పీపుల్ విల్ అఫెండ్ యూ. అవునా? నీకు పెళ్ళయ్యే వరకు డ్రీమ్స్లో ఉంటావు, నా హస్బెండ్ ఐడిల్, సూపర్ డ్రీమ్ బాయ్. పెళ్ళైన తర్వాత ఇచ్చి ఇలాంటివి చేసుకున్నానా అంటావు నువ్వు. ఎవరి ద్వారా కాదు, అభ్యంతరాలు వస్తాయి. సమ్ టైమ్స్ యూ హేట్ యువర్ మదర్, యూ హేట్ యువర్ ఫాదర్, యూ హేట్ యువర్ బ్రదర్, బంధువులు, అంత బాగానే ఉంటుంది. యూనో, అభ్యంతరము, శరీరంలో అభ్యంతరములు రాకపోవుట అసాధ్యం. అభ్యంతరాలు వస్తాయి. చదువమ్మా. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. చదువు. వాడు ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగ చేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అనిన ఎడల అతని క్షమింపవలెను. చూడండి, ఒక్క రోజులో ఎన్నిసార్లు క్షమించాలంట? నువ్వు ఒకసారి చేస్తేనే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటావు. వాడు ఒక్కరోజే 7 సార్లు చేస్తే ఏం చేయాలంట? నీ వైపు తిరిగి సారీ అంటే ఏం చెప్పాలంట? క్షమించాలంట. అప్పుడు శిష్యులు ఒక మాట అంటారు, చదవండి 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అంటే అపోస్తలు ఏమంటున్నారు అప్పుడు? అయ్యా, మాకంత విశ్వాసమో లేదు. అప్పుడు దాకా మృతులు లేపుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు, కానీ ఇది వచ్చినప్పటికి ఏమంటున్నారు? మాకంత సీన్ లేదు. దే హ్యాడ్ ఫెయిత్ టు రైజ్ ద డెడ్, హీల్ ద సిక్, గెట్ క్యాన్సర్స్ అవే. క్యాన్సర్లు పోతున్నాయి, ఎయిడ్స్లు పోతున్నాయి, అద్భుతాలు అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమంటున్నారు? మాకంత విశ్వాసమో లేదు. సో దేనికి, ఇందాక చెప్పాను కదా, దేనికి ఎక్కువ విశ్వాసం కావాలా? ఈ ప్రేయర్ పాయింట్కి ఎక్కువ విశ్వాసం కావాలా. అందుకే అది ఫస్ట్, ఇది ఫస్ట్, అది సెకండ్. ఇది ఎక్కడ పెట్టాను? ఇది ఫస్ట్, అది సెకండ్ పెట్టాను అనమాట. యూ నీడ్ మోర్ ఫెయిత్ ఫర్ దిస్ దెన్ దట్. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని అంటే ఏంటి? ఇన్నిసార్లు క్షమించే గుణము మాకు లేదు. అంటే నీకు ఎక్కడి నుంచి కావాలి క్షమించే గుణము? దేవుడి నుంచి కావాలి. విశ్వాసము యొక్క కర్త ఎవరు? గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. సో యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు లవ్ దెమ్. యువర్ ఫ్లెష్ వాంట్ టు హేట్ హిమ్. ఐ వాంట్ టు హేట్ దట్ మ్యాన్, ఐ వాంట్ టు హేట్ దట్ బాడీ, ఐ వాంట్ టు హేట్. యువర్ ఫ్లెష్ సేస్ నో, బట్ గాడ్ విల్ గివ్ యూ ఫెయిత్ టు లవ్ దెమ్, దోస్ హూ హేట్ యూ. ఎందుకంటే ఇప్పుడు నీవు ఆ కుటుంబ సభ్యుడు కాదు, నీవు దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుని గుణం నీలోంచి వచ్చే అవకాశం ఉందా లేదా? ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా. ప్రేయర్ విల్ నౌ డౌన్లోడ్ ద నేచర్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ నేచర్. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుని గుణములను నీ గుణములోకి తీసుకొచ్చేటువంటి కనెక్షన్ ఏంటి? ప్రార్థన. అప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూడండి. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి. అగండి, ఇప్పుడు కంబళి చెట్టు ఏంటి? క్షమించలేనటువంటి గుణము. ఏంటది? కంబళి చెట్టు అంట. ఏంటి? క్షమించలేని గుణము. వాడిని ద్వేషించాలా, కానీ నేను ప్రేమించలేను అంటే అదేంటి? నీ ద్వేషం ఏంటి? కంబళి చెట్టు. సమ్ పీపుల్ దట్ హేట్, అది కంబళి చెట్టు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంట? ఎవడైనాను చూచి ఈ కంబళి చెట్టును చూచి వేళ్లతో పెళ్లగింపబడి సముద్రం నాటబడి అని చెప్పినప్పుడు అది మీకు కనబడి. మనం ఎంతకాలం ఎక్కడ అనుకున్నాం? కంబళి చెట్టు ఇప్పుడు ఎక్కడ చెప్పండి? బయట ఉందా, నీలో ఉందా? యా, పక్కన చెప్పండి. ఈ గొప్ప కంబళి చెట్టు నీలోనే ఉందానండి. ఇంతకాలం ఏదో ఎక్కడో ఉందనుకుంటున్నాం, ఎక్కడా లేదు, నీలోనే ఉంది. అందరూ చెప్పండి, నాలో ఉంది కంబళి చెట్టు. ప్రేమించలేని గుణము, క్షమించలేని గుణము, ద్వేషించే గుణము. ఓ కంబళి చెట్ట, ఇంత బలమైన కంబళి చెట్ట, వేళ్లతో బయటకు వచ్చాయి నజరేయుడైన యేసు నామమున. అప్పుడు బయటకు వస్తుందంట. బయటికి రావట్లేదంటే దానికి కారణం ఏంటి? మొదటగా నీకు తెలియదు అంటే కారణం ఏంటి? చాలా మందికి తెలియదు. అది గర్వము, ప్రైడ్. నెవర్ ప్రైడ్ స్టాప్స్ యూ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్.
Pride is the only thing that stops you from identifying yourself. Pride. గర్వం. నాది కాదు, వాడితే తప్పు, నాది కరెక్ట్. Pride stops you from knowing who you are. చూడండి, యాకోబు బ్లెస్సింగ్ అని అంటపడ్డాడు. మోసం చేశాడు ఆ బ్లెస్సింగ్ కొరకు. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి, ప్రభువా నేను బ్లెస్ అయినప్పటి నుంచి, ఆశీర్వాదం వచ్చినప్పటి నుంచి నా బతుకు బస్ స్టాప్ అయిపోయింది. ఆ ఆశీర్వాదం కోసం ఎంత కష్టపడి, ఎన్ని మోసాలు చేసి, ఎన్ని చేసినా ఆ ఆశీర్వాదం వచ్చినప్పటి నుంచి నాకు ఇల్లు పోయింది, అన్నీ పోయాయి. అవునా? ఆ లాభాన్ని గారు తగలడ్డాడు. వాడు మొదట ప్రేమించిన ఆమె అవ్వకుండా 7 ఏళ్ళు గుడిసె చేసుకుని ఇంకో ధర అంట కట్టాడు. మళ్ళీ దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత 7 ఏళ్ళు బానిస, డబ్బులు లేవు, బాధ. నాయన ఈ ఆశీర్వాదం కాదు కానీ అసలు ఆశీర్వాదం ఏంటో నాకు దయచేయి నాయన అని యుద్ధం చేసి తుంటే నడువు ఇరిగిపోయినా సరే, నాకు ఈ నడువు ఇరిగిపో, నన్ను మొక్కలు చేయి, నాకు ఆశీర్వాదం కావాలా నువ్వు. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరు నువ్వు అంటాడు. ఏమంటాడు? ఎవరు నువ్వు? అప్పుడు చెప్తాడు, నేను యాకోబుని. అంటే ఎవరు? మోసగాడివి. నీవెవరువో బయటికి వస్తే కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. అన్లెస్ గాడ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ ఇన్ యూ, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లెస్సింగ్ ఈవెన్ దో యూ హ్యావ్ మనీ, హెల్త్, పవర్, ఎవ్రీథింగ్. హ్యూమిలిటీ. నువ్వు తగ్గించుకుంటే ఓకే, లేకపోతే తగ్గించుకునే అవకాశం వస్తుంది. God tells him, who are you? Jacob. అంటే 20 సంవత్సరాల ఆశీర్వాదంతో ములిగి తేలుతున్నాడు. బట్ నో రియల్ బ్లెస్సింగ్. యూ నీడ్ టు టెల్ హూ యు ఆర్. అందరూ చెప్పండి, ప్రభువా నేను ఎవరినో బయటికి తీయనండి. He was pretending as if he's a blessed man, but no blessing. ఆశీర్వదించబడిన వ్యక్తిగా జీవిస్తున్నాడు కానీ ఆశీర్వాదం ఉందా? లేదు. చాలా మంది క్రైస్తవులు ముసుగులో జీవిస్తారు. దే డోంట్ టెల్ ఎనీబడి. రోగం అవుతే ఎవరికి చెప్పరు. ప్రైజ్ ది లార్డ్, బాగున్నావా? బాగున్నా. అప్పులు పోలేకపోతే పర్లే, మా ఇంట్లో బోల్డ్ వాళ్ళు తిన్నా, మా ఇంట్లో ఎప్పుడు 4 మనుషులు తినేటప్పుడు వండుకుంటామండి. ఈమెకే లేదో పూట అక్కడ. దీనికి ప్రార్థనా పర్వాలు, మళ్ళీ ప్రేయర్, స్తోత్రం నాయన. చాలామంది క్రైస్తవులు చాప కింద ఎంత చెత్త ఉందో తెలుసా? పక్కన చెప్పండి, నీ చాప కింద ఎంత చెత్త ఉందో తెలుసా అన్నాడు. యు ఆర్ బరింగ్ అండర్ ద కార్పెట్ ఎవ్రీథింగ్. బయటికేమో వావ్ బిలీవర్స్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఆమేన్. ముందు దాన్ని బయటికి తీయనండి. Put it out. దేవుడు తీస్తాడు దాన్ని. యు ఆర్ జాకోబ్. ఇప్పుడు ఎప్పుడైతే తను నేను మోసగాడని చెప్పాడు, అప్పుడు అంటాడు, ఈ రోజు నుంచి నువ్వు ఇజ్రాయేల్ అనబడతావు. వావ్. When you come out, that's the day when the blessing begins. నీవెవరివో ఎప్పుడు తగ్గించుకొని బయటకు వస్తావో, నీలో ఉండే ద్వేషము, గర్వము, కోపము, అసూయ, ఈ గుణాలను ఎప్పుడు బయటకు తీస్తావో, దట్ డే. అంటే 20 సంవత్సరాలు ఆశీర్వాదం పొందుకుని వేస్ట్ చేసుకున్నాడా లేదా? ఎస్, హి హస్ వేస్టెడ్ హిస్ బ్లెస్సింగ్. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ దట్ బ్యానర్ ఆఫ్ బ్లెస్సింగ్, 20 years హి వాజంట్ బ్లెస్డ్. అంటే 20 సంవత్సరాలు అసలైన ఆశీర్వాదం కోసం ఎదుగుతున్నాడా లేదా? థర్స్టీ ఫర్ 20 years. అలాగే క్రైస్తవులు ఇప్పుడు ఎదుగుతూ ఉంటారు. నెవర్ సాటిస్ఫైడ్. ఎవరైతే ఈరోజు తగ్గించుకొని ఈ కంబల్ చెట్టు తీసేయని హృదయంతో అన్నారో, ఈ రోజు నుంచి ఆ యాకోబులందరూ ఇజ్రాయేల్గా మారుతున్నారు. You're being transformed to Israel. Say who you are. Okay. 6వ వచనం చదువుదాం. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? You're getting me now? Okay. 6వ వచనం చూద్దాం. 6th point. ఇతరులతో పోల్చుకునే స్వభావము నాలో నుండి తొలగించండి. కలహాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే ఆత్మలను నాలో నుండి తీసివేయండి. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. మనం కొంచెం స్టూడెంట్ అయినప్పటి నుంచి మనకు వస్తున్నాడు పోలిక. వాడి డ్రెస్ బాగుంది, నాకు డ్రెస్ బాలే. వాడు షూ బాగుంది, నా తల్లిదండ్రులు పేదోళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్పోళ్ళు, నేను డబ్బు సంపాదించాలా. కంపారిజన్ ఈజ్ డేంజరస్. అందుకే నీ చెల్లితో, నీ తల్లిదండ్రులతో, నీ స్నేహితులతో ఎవరితో కంపేర్ చేసుకోక. డోంట్ కంపేర్. యు ఆర్ ఎ యూనిక్ స్పీసీస్ మేడ్ బై గాడ్. యు ఆర్ డిఫరెంట్. డోంట్ కంపేర్ విత్ అదర్స్. బిజినెస్, జాబ్స్. అందుకనే మీకు చూస్తే జాబ్స్లో వెళ్ళిన తర్వాత గొడవలు. ఇద్దరు పురుషుల నుంచి ఉంటే కంపారిజన్, జలస్, బాస్కి తీసేయాలి వీడి మీద. ఇద్దరు స్త్రీలు, దీని సేరానే, దీని నాగల్లోనే
పెద్ద దానికంటే మంచిగా కొనుక్కుంటాను నేను నెక్స్ట్ వీక్. యూనో ఆల్ దిస్ కంపారిజన్ ఇస్ డేంజరస్. కంపారిజన్, దోస్ హూ కంపేర్ దెమ్సెల్వ్స్ విత్ అదర్స్ ఆర్ నాట్ వైస్. దేవుడు దానివల్ల ఏం తెలుసా? వాట్ హ్యాపెన్స్ వెన్ యూ కంపేర్? యూ లూజ్ యువర్ గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ హ్యాస్ ఫర్ యూ. దేవుడికి నీ పట్ల కప్పిన గొప్ప ప్రణాళికను ఏమైపోతావు? పక్కన పెట్టేస్తావంట నువ్వు పోల్చుకోవడం ద్వారా. డోంట్ కంపేర్. యు ఆర్ యూనిక్. యు ఆర్ యూనిక్. యు ఆర్ యూనిక్. నువ్వు దేవుడి నుంచి అడుగు. యు కంపేర్, యు ఆస్క్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇస్తాడు. నాకు దినకర్ గారు అంటే ఇష్టం. ఆయన ఎందుకు ఇష్టం అంటే ఆయనతో దేవుడు మాట్లాడాడంట, పరలోకానికి తీసుకెళ్ళాడంట, కూర్చోబెట్టాడంట, సింహాసనం చూసి ఆయన మాట్లాడాడంట. నాకు ఆశ. అది తప్పు కాదు. పోల్చుకోవడం వల్ల దేవుడు మన పట్ల ఉండే ప్లాన్ ఏమవుతాము? మిస్ అవుతాం. ఇఫ్ యూ కంపేర్ అంటే ఈ 20 సంవత్సరాలు ఏసావు ఆశీర్వాదం కావాలనుకునే యాకోబు ఆశీర్వాదం పొందుకున్నాడా? పొందుకోలే. నీకు ఆశీర్వాదం ఉంది. దెర్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. డోంట్ కంపేర్ అండ్ గెట్ ట్రబుల్డ్. ఆస్క్ గాడ్, లార్డ్, అందరూ చెప్పండి, తండ్రి నాకు నీవు ప్రత్యేకించిన ఆశీర్వాదము నాకు ఇచ్చేయి. ఎస్, గాడ్ హ్యాస్ అ యూనిక్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. అది వచ్చి తీరుతుంది. నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఇచ్చే ప్రణాళిక, నీకు ఇవ్వాలనే ప్రణాళిక దేవుని దగ్గర ఉందన్నమాట. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు యువర్ ప్లాన్, యూ విల్ రిసీవ్ మోర్ దెన్ వాట్ యు ఆస్క్ అండ్ గెట్. నువ్వు పోల్చుకొని అడుగుతుంటే అది మంచిది కాదు. అందరూ కూడా పోల్చుకొని అడుగుతారు దేవుణ్ణి. ప్రభు ఆమెకు అది ఇచ్చావు, నాకు ఇది ఇచ్చావు ప్రభు, నాకు నా ప్రణాళిక ఏంటి? దెన్ గాడ్ విల్ గివ్ యూ. ఓకే, నా 6వ పాయింట్ ఇంగ్లీష్లో చదువుతున్నాను. హెల్ప్ మీ నాట్ టు కంపేర్ విత్ అదర్స్ అండ్ అప్రూట్ ద స్పిరిట్ ఆఫ్ స్ట్రైఫ్, ఎన్వీ, జలసీ అండ్ హేట్రెడ్ ఇన్ మీ. ఇంగ్లీష్లో చేశాను. 7వ వచనం చూద్దాం తెలుగులో. ఇతరుల వలన మనస్తాపము చెందకుండా జీవించడానికి దీర్ఘశాంతము, సహనము మరియు ప్రేమించే విశాల హృదయము నాకు. అందరూ చదవండి. ఓకే, ఇతరుల వలన మనస్తాపము చెందకుండా. ఇంగ్లీష్లో చదువుతున్నాను. గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ బోల్డ్నెస్, లాంగ్ సఫరింగ్, పేషెన్స్ అండ్ లవ్, so that I will not get offended by others. Offense will come. People will offend you. Your brother will offend you. Your sister will offend you. Your husband will offend you. Wife will offend you. Panam offend chestadi. Your staff will offend you. Offenses. Neeku telusa? Stay unoffended. యేసు ప్రభు వారిని అంతమంది అన్ని మాటలు అన్నా సరే ఆయన ఏమన్నారు తెలుసా? పాపి అన్నారు, ఆయన మోసగాడు అన్నారు, బయలుబాబులు ఎలగొడుతున్నాను అన్నారు, వేషధారి అన్నారు. కానీ ఒకటి తెలుసా, నన్ను ఎవరైనా ఏమనంటే బాధపడతా. యూనో బిట్ సాడ్. కొంతకాలం తర్వాత మళ్ళీ మామూలు అయిపోతా. వాక్యం పోయిన తర్వాత టైం పడుతుంది. బట్ ఐ గెట్ అఫెండెడ్. బట్ యేసు ప్రభు అఫెండ్ అవ్వలేదంట. ఎందుకు గల కారణము? ఎందుకు అఫెండ్ అవ్వలేదు తెలుసా? నేను ఎవరైనా ఏమనంటే అఫెండ్ అవుతావు, అఫెండ్ అవ్వ. ఇప్పుడు నేను లేచి బయటికి వెళ్ళిపో, అఫెండ్ అవుతావు, గెట్ అఫెండెడ్. సింపుల్, వన్ వర్డ్. మళ్ళీ జన్మలో చేసాను రావు. నేను చనిపోయిన వాళ్ళు లేపుతున్నా, ఏసైనాతో మాట్లాడుతున్నాను రావు, చేసాను తెలుసా? ఇప్పుడు నువ్వు మంచి మెంబర్ ఇక్కడ. ఐసే స్టాండ్ అప్, గెట్ అవుట్. ఎందుకో తెలియదు. రేపు పొద్దున్న దేవుడు వచ్చిన పక్కన కూర్చున్నా, అవునా నేను అందరికి అన్నం పెడుతున్నా, నేను అంత మంచి ఉన్నా, ప్రపంచం అంతా చెప్తున్నా, నువ్వు ఒక్కడే మటుకు ద్వేషిస్తూ ఉంటాను. అఫెన్స్. చాలామంది అందుకే రారు సంఘానికి. అఫెన్స్. వన్స్ యువర్ అఫెండెడ్. మరి యేసు ప్రభు వారు వాళ్ళందరూ అలా చేస్తున్నా సరే ఏమన్నాడంట లాస్ట్లో? ప్రభువా వీరేమి చేయించిన వీరి కనుక వీరిని ఎందుకో తెలుసా? ఆయన్ని ఎందుకంటే ఈ లోకములో వీళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త ఏమన్నాడో తెలుసా ఆయనతోటి? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. సో ఈ సృష్టిలో ఎవరేమన్నా నీకు అనవసరం. ఆయన ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. వీళ్ళు ఏమనుకున్నా సరే, నన్ను పాపి అన్నా పర్లేదు, మూర్ఖుడన్నా పర్లేదు, బయలు వెళ్ళగడుతున్నా, ఎలా చేస్తా అనుకున్నా పర్లేదు, నేను ఆయన ప్రియ కుమారుడు, ఆయన యందు
So he stayed unoffended in a earth where everybody can offend him. This is very deep. These are very deep. Thank you, devil, to help me preach this sermon. Offended. Don't get offended. అందరూ మీ తల మీద చేసుకోండి. ఇలాగా అందరూ ఈ మాట చెప్పండి. నేను నా ప్రియకుమార్, చూడండి ఒక మాట చూస్తున్నాను. లెట్స్ గో టు, ఈ మాట చదివి డైలాగ్ చెప్తాం, అప్పుడు బాగుంటుంది. ఈ మాట చదివి డైలాగ్ చదువుదాం. లెట్స్ గో టు 1 John. మొదటి యోహాను 4వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు 1 John chapter 4. నాలుగు 19. ఏమండి, ప్రేమ మాట్లాడదా? చాలా లవ్ అఫైర్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయో తెలుసా? చాలా లవ్లు ఏదైనా ఫెయిల్ అయిందంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని కారణాలు ఏంటో తెలుసా? చెప్పకపోవడం. ఆ అమ్మాయికి చెప్పరు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయికి చెప్పరు, పెళ్ళి అయిపోతే అన్నీ అయిపోతుంది, గడ్డం పెంచుకుంటాడు ఇలా దేవదాస్ టైప్లో. ఇది ఉపయోగం ఏంది? లవ్ షుడ్ బి బోల్డ్. ఇఫ్ లవ్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్, ఇట్ ఈస్ నాట్ లవ్. అవునా? నీవు గనక ఆ ప్రేమని చెప్పకపోతే, వి డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్, ఇట్స్ నాట్ లవ్. నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఎక్స్ప్రెస్ చేస్తావు. ఎస్, ఆమెను బాగా చూసుకుంటావు, అవునా, అన్నీ ఇస్తావు. లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. లవ్ ఈజ్ ఆల్వేస్. హేట్రెడ్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్. ద్వేషాన్ని కూడా చూపిస్తావు, ప్రేమను కూడా ఒకసారి చెప్పకపోవచ్చు. మన భారతదేశంలో సాధారణంగా చెప్పరు, కానీ చూపిస్తారు. దే లవ్ దేర్ వైఫ్, లవ్ దేర్ హస్బెండ్, చిల్డ్రన్. తల్లి ఇప్పుడు కొడుకుని నేను ప్రేమిస్తున్నా అంటదా? అందరూ పట్టుకుంటుంది, ముద్దు పెడుతుంది, మంచిగా అన్నం పెడుతుంది, బాగా కూరుతుంది కడుపులో, మంచి బట్టలు వేస్తుంది, ఒళ్ళంతా తోగుతుంది ఇలాగా మట్టిపోవడం కోసం. యూనో, షీ క్లీన్స్ హిమ్, బ్లెస్సెస్ హిమ్. దట్స్ లవ్. దట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అవునా? ప్రేమ ఒకసారి, లవ్ మే నాట్ ఆల్వేస్ టాక్, బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. దేవుడు కూడా మనం ప్రేమిస్తున్నాడని, అవునా, యేసయ్యను సిలువలో చూపించాడా లేదా? అంటే నా ప్రశస్తమైన నా కుమారుడి రక్తాన్ని నీకు ఇచ్చాను నేను. బంగారం, వెండి అవన్నీ ఇస్తే చీప్ అయిపోయేది. అంటే అవి కూడా ఇస్తాడా లేదా? అవి ఇంకెంత ఇస్తాడో ఊహించుకోండి. వెన్ హీ గేవ్ హిస్ బ్లడ్. సో లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ద క్రాస్. లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ద క్రాస్. చూడండి, 4వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. రైట్. మొదట ఎవరు ప్రేమించారంట మనల్ని? తండ్రే మనల్ని ప్రేమించాడంట. అంటే ఇప్పుడు ఈ తండ్రి మొదట ఎవరిని ప్రేమించాడు? కుమారుణ్ణి ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? కుమారుణ్ణి ప్రేమించి అదే ప్రేమతో ఎవరిని ప్రేమించాడంట? మనల్ని ప్రేమించాడంట. అందుకనే యేసుప్రభువుని సిలువ మీద వేశాడు ఆయన. హీ లవ్డ్ ద సేమ్ వే దట్ హీ లవ్డ్ జీసస్. యేసును ప్రేమించినట్లే నిన్ను ప్రేమించాడు. పక్కన చెప్పండి, యేసును ప్రేమించినట్లే దేవుడు నిన్ను ప్రేమించాడని చెప్పండి. అదే అధ్యాయంలో 17 చదవమ్మా. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడింది. మనం సాధారణంగా తీర్పు దినాన్ని భయపడతామా లేదా? భయపడిపోతాం. తీర్పు దినము నీవు నరకానికి వెళ్ళిపోతావు. కరెక్టే. అది అంతకు ముందు పాపంలో ఉన్న వాళ్ళకి, ప్రేమలో పరిపూర్ణము కాని వాళ్ళకి. అది చదవండి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అంటే తండ్రి యేసయ్యను నీవు నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నాను అని ఆయన ఎలాగనుకున్నాడో దేవుడు మనల్ని కూడా అలాగే అనుకుంటున్నాడంట. దిస్ ఈజ్ వెరీ డీప్. అంటే ఇప్పుడు యేసయ్యకి వేసిన డైలాగ్ నీకు కూడా వేస్తాడా లేదా తండ్రి? ఇప్పుడు తల మీద చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, నేను స్త్రీ అయితే నేను ప్రియకుమార్తె, పురుషుడైతే ప్రియకుమారుడు. అవునా? ఇప్పుడు చెప్పండి, నేను తండ్రి యొక్క ప్రియకుమారుడను, ఆయన నా యందు ఆనందించున్నాడు. ఎస్. దీనివల్ల యు స్టే అఫెండెడ్. నీ భర్త ఏముందనుకో, ఇదా దౌర్భాగ్యత అని చేసుకున్నాను నేను, దీన్ని కట్టుకోను కానీ నా బతుకు ఎలాగ అయిపోయింది, ఛీ అని ద్వేషిస్తాడు భర్త.
భార్య భర్తను దేశిస్తుంది. నిన్ను కట్టుకున్న కాడి నుంచే నా బతికి అలాగైంది అని భర్త ఇప్పుడు భార్య 4 వేలు ఎత్తుంది. ద్వేషం పెరిగిపోద్ది అనమాట. ఆఫెన్స్. ఎప్పుడైతే నువ్వు అఫెండ్ అయ్యావో చూడండి, వెన్ యు ఆర్ అఫెండెడ్, if you don't deal with it for a long time, you become a prey to the devil. You become a prey to the devil. నీవు అభ్యంతరపడి ఎవరి ద్వారా అయినా సరే ఆ అభ్యంతరాన్ని అలాగే పెట్టుకున్నావు అనుకోండి, అపవాది వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ రోజు నుంచి ఎవరు ఎన్ని చేసినా అభ్యంతరపడినటువంటి స్వభావము మీలోకి వస్తుంది ఈరోజు. అది ఎవరి స్వభావము? యేసయ్య స్వభావం. స్టే అన్అఫెండెడ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ అఫెన్స్. స్టే అన్అఫెండెడ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ అఫెన్స్. మనం కూడా అఫెండ్ అవుతాము, కానీ అందుకే తండ్రికి నీకు సంబంధం లేకపోతే చాలా కష్టం. చూడండి, ఈ 2 దర్శనాలు చూసారా? హ్యావ్ యు సీన్ దిస్? ఇతను ఎవరు? హానోక్. ఈయన ఇది యాక్చువల్గా ఇంకొకటి ఉంది, ఇది సుడిగాల్లో వెళ్తారు అన్నమాట. సుడిగాల్లో తీసుకెళ్తారు. అది చేస్తాను నెక్స్ట్ పోస్ట్. ఐ పుట్ దాట్. చూడండి, అనేక మంది రాజ్యమంతా కూడా ఈయనకి వ్యతిరేకంగా ఉందా లేదా? ఆహాబు రాజుని చంపేద్దామని చూసాడా లేదా? రాజ్యమంతా. అవునా? ఓబెద్ వచ్చి, అవునా, ఓబెద్ అనే ఒక గవర్నర్ ఉంటాడు అనమాట ఆహాబ్ దగ్గర. అతను ఒక్కడే కొంచెం బాగు చేస్తాడు, కొంతమంది ప్రవక్తలను దాచిపెడతాడు. అతను వచ్చినప్పుడు అతను అంటాడు, ఆహాబు మొత్తము రాజ్యమంతా ఎతికిచ్చాడండి ఏలియాని చంపేద్దామని. వాళ్ళందరూ దేవుని నమ్మినవారా కదా? అందరూ కూడా దే హేటెడ్ హిమ్. ఏలియా అలా నిలబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో సంబంధం ఉంది కాబట్టి. ఎప్పుడైతే అద్భుతం చేసిన తర్వాత ఏలియాని చంపేద్దాం అనుకుంటాడు జెజబెల్, అవునా, చంపేద్దాం అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళు భయపడిపోతాడు. ఏలియా భయపడిపోయి పారిపోతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నీకు నాకు ఉంది సంబంధం అంతే. లోకమంతా ఏమనుకున్నా సరే నిన్ను చంపేద్దాం అనుకుంటే ఆ మరణాన్ని చూడకుండా నేను తీసుకెళ్ళిపోతానని పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు నీ పట్ల ఎన్ని ప్లాన్లు ఉన్నా, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, నీకు దేవునితో సంబంధం ఉంటే నీ ప్రణాళిక వేరు. హ్యావ్ ఎ రిలేషన్షిప్ మోర్ దెన్ ద పాస్టర్. హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. పక్కన వాళ్ళతో చెప్పండి, సంఘ కాపరి కంటే నీవు దేవునితో బాగా సంబంధం పెట్టుకోవాలండి. ఎస్, ఐఎమ్ సపోజ్ టు లీడ్ యూ టు గాడ్. నా సంబంధం ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవుడు కనెక్ట్ చేయడమే నా పని, నాకు కనెక్ట్ పెట్టుకోవడం కాదు. దట్స్ ఎ హారబుల్ థింగ్. దట్స్ కాల్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ నికోలైటన్స్. ఇఫ్ ఐ కనెక్ట్ యూ టు మీ. అందుకే ఒక పాట కూడా ఉంది, నీవు నాకుండిన ఎడల ఈ లోకం నాకు ఇంకేదియు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. హీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, దెన్ ద మనీ, దెన్ ద హస్బెండ్, రిచెస్. అందుకే ఆయన ఉంటే యూ విల్ బి సాటిస్ఫైడ్ ఇన్ ఎవ్రీ ఏరియా. హీ విల్ గివ్ యూ. అలాగే మిమ్మల్ని దరిద్రంలో పెట్టాడు. హానోకు అలా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? హానోకు దేవునితో నడిచాను, ఏలియా దేవునితో నడిచాను. రిలేషన్షిప్ విత్ గాడ్ బ్రింగ్స్ ఎ డిఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ దట్స్ అ సర్మన్. కొంచెం నా సర్మన్లోంచి తీసాను సబ్జెక్ట్. రిలేషన్షిప్ విత్ గాడ్. లోకమంతా అనుకున్నా సరే దేవుడికి నీ పట్ల ప్రణాళిక ఉంటుంది అనమాట. అందరూ చెప్పండి, ప్రభువా నీ ప్రణాళిక నాకు బయలుపరచు. అంటే ఎవరైనా నేను దూషించినా, నేను తిట్టినా నువ్వు చెప్పాలా. మీరేమన్నానండి నన్ను, నా దేవుడు ఒక మాట అన్నాడు, నీవు నా ప్రియ కుమార్తెవు, నేను నిన్ను ప్రేమించున్నాను. ఆయన ఎట్టివాడు, మనము కూడా అట్టివాడినై ఉన్నాం. సో స్టే అన్అఫెండెడ్. ఒకసారి నువ్వు ఎవరిని అభ్యంతరపరచో, నువ్వు బ్లెస్ అయిపోతే అవతల అసూయ పడిపోతాడు. అవునా? ఏబేలు కయ్యూని ఏమన్నా చేశాడా? ఏం చేశాడు? దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించాడు. వాట్ గాడ్ గివ్స్ యూ ఆల్సో అఫెండ్స్ ద అదర్ పర్సన్. నీవు దేవుడి నుంచి ఏదైనా పొందుకున్నా అది అవతలోడు ఏమవుతాడు? అభ్యంతరపడి నిన్ను అభ్యంతరపరుస్తాడు. సమ్టైమ్స్ గాడ్ బ్లెస్సెస్ యూ, బ్రింగ్స్ ఆఫెన్స్ టు అదర్స్. నువ్వేం చేయాల్సిన అవసరం లే, నువ్వు చక్కగా ప్రార్థన చేసుకున్నా భయం అవతలోడికి. నువ్వు బ్లెస్ అయినా, బాగా చదువుకున్నా, నువ్వు ఎదిగితే వాళ్ళకి అసూయ. దే వాంట్ టు పుట్ యూ డౌన్. దట్స్ ద వరల్డ్. వాళ్ళెవ్వరు ఏమనుకున్నా సరే దేవుడు తన ప్రణాళికను నీ పట్ల నెరవేర్చి తీరుతాడు. సో ఈ రకంగా నువ్వు అఫెండ్ అవ్వకూడదు అనమాట. యూనో, స్టే అన్అఫెండెడ్. ఓకే, నీ కృప ద్వారా నాకు ఇచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా నాలో నుండి అభద్రతా భావము, దురాశ, ధనాశ అనే ఆత్మలను తొలగించండి. చదవండి.
అంటే దేవుడిచ్చిన నీతిని కోల్పోకుండా మనం ఈ దురాశ, ధనాశ, అభద్రతగా ఉంటే అవునా, ఆ కృపను మనము పోగొట్టుకునే అవకాశం ఉంది. అవునా, ఇప్పుడు చూడండి, ఒక తల్లి, ఇప్పుడు మీరు పెళ్ళవ్వకముందు మీరు బాగా ముద్దుగా పెంచిన అమ్మాయిని చూసారా? కాఫీ కూడా మమ్మే కాఫీ అంటుంది పొద్దున్న లేచి. పెళ్ళయ్యాక కొంచెం ఒళ్ళు ఉంచుకుంటుంది. ముగ్గురు కాఫీ అడిగాడు అనుకో, కాఫీ అంటే వీడు ఒకడు పొద్దున్నే కాఫీ అని చెప్పి కాఫీ ఇస్తుంది. మళ్ళీ ఏమనుకుంటుంది, కాఫీ అండి, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఇచ్చేది కాఫీ, ఇప్పుడేమో వీడికి పొద్దున్నే లేచి వీడికి కాఫీ ఇవ్వాలంట. సరే కాఫీ ఇస్తే సరే బాగానే ఉంది అంతా అలా నడుస్తుంది. చూడండి నవ్వుతున్నారు ఆడవాళ్ళందరూ, నిజంగా నాకు తెలుసు. కానీ అలవాటైపోద్ది, అది తర్వాత అలవాటైపోద్ది. కానీ అదే తల్లి, అదే భార్య, ఆ స్త్రీ, యవన స్త్రీ భార్య తెల్లైతే రాత్రి నిద్రపోకుండా కూడా కొడుకుని చూసుకుంటుంది. వాడు ఎప్పుడు లేస్తే ఎప్పుడు పాలిద్దామా అని అలా కళ్ళు పెట్టుకోడు, కేకేసిన వెంటనే లేచిపోతుంది. అలాగా ఇట్ చేంజెస్, థింగ్స్ చేంజ్. అంటే ఆమె ఆ బిడ్డను కాపాడుకుంటుందా లేదా? అలాగే దేవుడు కృప ద్వారా ఇచ్చిన నీతిని నువ్వు కాపాడుకోవాలా. వాట్ గాడ్ హెస్ గివెన్ యూ బై గ్రేస్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్, అదర్వైజ్ యు లూజ్ యువర్ చైల్డ్. పక్కన చెప్పండి, దేవుడు తన కృప ద్వారా ఇచ్చిన నీతిని కాపాడుకో అని చెప్పండి. డోంట్ అబ్యూజ్ దట్ గ్రేస్. నీకు కృప ఇవ్వడానికి, కృప చాలా ఈజీ అండము, కానీ అది ఎంత ఖర్చు అయ్యిద్దో తెలుసా? పక్కన చెప్పండి, కృపకి దేవుడికి చాలా ఖర్చు అయిందని చెప్పండి. టు గివ్ యూ గ్రేస్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ అడల్టరీ అంటే తెలుసా? వ్యభిచారం, ఫార్నికేషన్ అంటే ఏంటి? అవునా, అడల్టరీ అంటే పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధము. ఫార్నికేషన్ అంటే పెళ్ళి అవ్వకముందు స్త్రీతో సంబంధం కలిగి ఉండము ఫార్నికేషన్ అంటాను. అవునా, దాట్స్ ఫార్నికేషన్ అండ్ అడల్టరీ. చూద్దాం, లెట్స్ గో టు యోబు గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జోబ్. ఐ విల్ సీ. లెట్స్ గో టు జోబ్. దిస్ ఈస్ ఫర్ యంగ్ పీపుల్. ఓకే, పేరెంట్స్ టీచ్ దిస్ టు యంగ్ పీపుల్. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ? హౌ మెనీ పేరెంట్స్ ఆర్ హియర్? పేరెంట్స్, షో దిస్ టు యువర్ చిల్డ్రన్. ఓకే, ఒకవేళ మీరు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినా, మీ మనవలకి, మీరు బుద్ధులు అయిపోయినా మీ మనవలకి చూపించండి. ఓకే, ఇఫ్ దే ఆర్ కిడ్స్, దట్స్ నాట్ ఫర్ యూ. Anyway, if you are above 15, it's good. So, now, okay, యోబు 31 చూద్దాం. 31. Let's go to Job 31. This is good stuff. You need to learn. మీ పిల్లలు బాగా బ్లెస్ అవుతారు. యూనో, ఇఫ్ యూ డోంట్ లెర్న్ దిస్, సమ్ టైమ్స్ నీ కోసం కాదు, నాకు పెళ్ళి అయిపోయింది, ముసలిదాన్ని అయిపోయింది, నీ కోసం కాదు, ఒక్కొక్కసారి నీ పిల్లల కోసం. Sometimes to young people, sometimes to some other people, you need to learn these things. వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇది చూసిన తర్వాత మిగిలిన ప్రేయర్ పాయింట్స్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ హియర్. మొదటి వచనం చదవమ్మా. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనము. జోబ్ చాప్టర్ 31 verse 1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును. వావ్, లుక్ అట్ దిస్ మ్యాన్. నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఇది యోబుకి. స్త్రీకైతే ఇది తెలుసు కదా. ఓకే, స్త్రీలకి ఇది వేరు, పురుషులకి డైలాగ్ వేరు. ఓకే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఒకవేళ ముసలిదాన్ని అయిపోయావా, నీవు నీ కొడుకు చెప్పాలి, మనవడికి చెప్పాలి, అరే ఇది నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని, కన్యకను నేను. అదేంటిది? మనవాళ్ళు సింపుల్గా చూసేసిన తర్వాత ఏం చూడనట్టు ఉంటారు ఇలాగా. కానీ యోబు ఏంటంట, నిబంధన చేసుకున్నాడంట. ఎందుకని? ఏదో ఉండుంటుంది, అవునా కదా? సంథింగ్ షుడ్ బి దేర్ దట్ హీ మేడ్ ఎ కవెనెంట్ దట్ హీ విల్ నాట్ సీ ఎ మెయిడ్ విత్ హిస్ ఐస్. అంటే యోబుకి జ్ఞానం ఉండాలా? దెర్ ఈస్ సంథింగ్ హీ హ్యాస్. చూడండి, పౌలు ఒక మాట అంటాడు, బతుకుట క్రీస్తే చావైతే మేలు. ఎందుకని? ఆ డైలాగ్ వేయకముందు, అంతకుముందు వేసేసాడు డైలాగ్, వేయలే. దేవుళ్ళలోకి వచ్చాక ఎందుకు వేసాడో తెలుసా? ఒకసారి అతను 3 ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఎక్కడికి? 3 ఆకాశానికి ఎత్తబడ్డ తర్వాత అక్కడ దేవుణ్ణి చూశాడు. పరలోక రాజ్యంలో అందరం చూశాడు. దావీదు, అవునా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరూ ఉన్నారు అక్కడ. దూతలు అందరూ ఉన్నారు. చూసి అయ్య బాబోయ్, చనిపోతే ఇక్కడికి వస్తామా, ఈయనతో పాటు యుగయుగములు ఎంత గొప్పగా జీవిస్తామా అని కిందకు వచ్చి ఏమంటాడు? వెంటనే డైలాగ్ మార్చేస్తాడు. ఏమంటాడు? బ్రతుకుడ క్రీస్తే చావైతే ఆ లోకం. హీ సా సంథింగ్ టు సే సంథింగ్. పక్కనతో చెప్పండి, గాడ్ హ్యాస్ టు షో యూ సంథింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్.
దేవుడు ఒక్కొక్కసారి he has to tell you something to make a difference in your life. You will see something. Everything you receive from God makes a difference in your life. నీవు దేవుడి నుంచి ఏం పొందుకున్నా అది నీలో మార్పు తీసుకొస్తుంది. నీ మాటల్లో, నీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఈరోజు వాక్యం వింటున్నారా? మీలో ప్రతి ఆదివారం మీరు దేవునిలో వింటున్నారా? మీ జీవితాల్లో మార్పు కలుగుతుంది. Why? What made Job to make this covenant? There should be something. అవునా కదా? అందమైన అమ్మాయి కనబడితే చూడాలనిపిస్తుంది. అవునా కదా? అలా చూడాలనిపిస్తుంది. అలాంటిది అసలు చూడని నిబంధన చేసుకున్నాడంట. అంటే ఏదో ఉంది. బతికితే బాగుండు అనుకునే పౌలు ఏమంటున్నాడంట? He saw something. ఈ క్యాన్సర్ పోతుందని నాకు విశ్వాసం ఎలా వచ్చింది? దేవుడు నాకు చూపించాడు. ఆకు మీద ఉండే క్యాన్సర్ ఏం చేశాడు? తీసివేశాడు. అందుకని ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ చచ్చిపోతారంటే కమ్ ద కేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ సా సంథింగ్ టు ఆపరేట్ దిస్ హీలింగ్. నువ్వు నా మీద అసూయపడితే కాదు, నువ్వు చూడు, నువ్వు నిన్నురా వాడుకుంటాడు దేవుడు. ఐ సా సంథింగ్, ఐ సా హీలింగ్. దేవుడు నాకు కొత్త చూపించాడు. ఐ సా హీలింగ్. నా శరీరంలో హీలింగ్ చూపించాడు. ఒక స్త్రీని హాస్పిటల్ చూపించాడు. 1993 God showed me a leaf, a dry leaf, water and everything. అప్పటి నుంచి I got faith for that. I saw something to have that faith. ఆ రోగం పోవడానికి, అద్భుతాలు పోవడానికి అందరూ డాక్టర్లు ఇది జరగదు అంటే నేను ప్రేయర్ చేస్తాను, జరుగుతుంది. ఎస్, ఐ హ్యావ్ ఫెయిత్. నేను చూసా. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా అలాంటివి చూడబోతున్నారు. ఎవ్రీథింగ్ గాడ్ షోస్ యూ ప్రొవోక్స్ పీపుల్ టు జెలసీ అండ్ ఎన్వీ. ఓకే, చదవమ్మా రెండోది. అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును? వావ్! అంటే ఏంటి? యోబు ఎవరు? దేవుని స్వాస్థ్యం. అంటే ఎవరు? దేవుని స్వాస్థ్యము. నేను ఈ పని చేస్తే ఆయన స్వాస్థ్యం ఏమవుతుంది? హీ హ్యాడ్ ఎ రెవల్యూషన్. జోబుకి ఏముంది? జ్ఞానం ఉంది. ఏం జ్ఞానము? నేను ఎవరినంట? దేవుని స్వాస్థ్యము. నేను ఎలా చెయ్యాలా? అతను కొంచెం జ్ఞానము, ద విజ్డమ్ దట్ హీ హ్యాడ్ ఫ్రమ్ గాడ్ made him to act differently, not like other men. చదవమ్మా మూడోది. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. చూడండి, అంటే అది ఏ పని అంటున్నాడు? దుర్మార్గుల పని అంటున్నాడు. వాళ్ళకి ఏమి సంబంధిస్తుందంట? విపత్తు అంట. సో జోబ్ హ్యాడ్ ఎ నాలెడ్జ్. పాపము చేయవారికి ఏమొస్తుందంట? దురవస్థ అంట. జోబుకి జ్ఞానం ఉందా లేదా? అందుకని ఏమి నిర్ణయించుకున్నాడంట? నేను కన్యకను. వావ్! డిడ్ యు సీ దట్? హీ హ్యాడ్ ఎ రెవల్యూషన్ విచ్ మేడ్ హిమ్ ఎ డిఫరెన్స్. చదవమ్మా. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగుజాడలను అన్నిటినీ లెక్కించును కదా. వావ్! యోబుకు ఒక జ్ఞానం ఉందంట. ఏంటంట? నువ్వు అనుకోవచ్చు, దేవుడు ఇప్పుడు నా బాధ చూస్తున్నాడా? నా మొగుడు ఇలాగ అన్నాడు, నాకు ఇలాంటి మొగుడు దొరికాడు, నాకు అప్పులు పాలు అయిపోయాను, నా ఒళ్ళంతా రాగల, దేవుడు చూస్తున్నాడా చూడలేదా? యోబుకు ఒక జ్ఞానం ఉందంట. ఏంటంట? నా ప్రవర్తనను ఎరుగును కదా. నీవిక్కడ నుంచున్నది, కూర్చుంది, నీ తలంపులన్నీ కూడా దేవుడు కనిపెడుతున్నాడంట. వావ్! జోబ్ హ్యాడ్ దిస్ రెవల్యూషన్. తర్వాత చదవమ్మా. నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. వావ్! హీ ఈస్ కౌంటింగ్. ఎక్కడెక్కడికి వెళ్తున్నావు? ఏం చూసి వెళ్ళిపోతున్నావు? వాట్ ఆర్ యూ గోయింగ్ అట్? గాడ్ ఈస్ కౌంటింగ్. హీ హ్యాడ్ ఎ రెవల్యూషన్ దట్ గాడ్ ఈస్ కౌంటింగ్ హిస్ స్టెప్స్. అందుకని ఏం చేశాడంట? అమ్మో, ఆయన స్వాస్థ్యం, హీ ఈస్ మానిటరింగ్ మీ. సో ఆయనకి జ్ఞానం ఉంది కనుక, జ్ఞానము నీకు నూతన నిర్ణయాన్ని ఇస్తుందంట. యోబుకి జ్ఞానం ఉంది కనుక ఏం చేస్తున్నాడు? నూతన నిర్ణయం తీసుకున్నాడంట. చదవమ్మా. నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా, నేను అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. ఆగండి, ఇంకొక మాట కూడా చెప్తాడు. 11వ వచనం చదవమ్మా. టైం లేదు కాదు. 11, 12. అది దుష్కార్యము. అదేంటంట? దుష్కార్యం అంట. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము. వావ్! యోబుకి ఎంతమంది తెలుసండి? అంటే మన ప్రతి దానికి, ఎవ్రీ యాక్షన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. ఒకవేళ న్యాయపతులు ఏం చేస్తాడు? అలా చేస్తే శిక్ష నొందుతారంట. చదవమ్మా 12. అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము. వావ్! ఎంత బాగుంది! నీ కళ్ళకు బాగుంది. కానీ యోబు కళ్ళుతో నడుచుకుంటున్నాడా? విశ్వాసంతో నడుచుకుంటున్నాడా?
యోబు కళతో నడుచుకుంటున్నాడా, జ్ఞానంతో నడుచుకుంటున్నాడా? ఏంటి ఆ జ్ఞానము? అది చూడడానికి నీకు బాగుంది, కానీ యోబు కళ్ళకి ఏం కనపడుతుంది? నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రం అంట ఆ స్త్రీ. ఎంత అదే నువ్వు సినిమా చూసావు అనుకో, మంచి సాంగ్ ఉంటుంది. ఆ హీరోయిన్ ప్రతి స్టెప్ని హీరో డ్యాన్స్ ఎత్తు పడతాడు. దాని తర్వాత ఇంకో సాంగ్ స్క్రీన్ అలా చూపిస్తాడు అనమాట. అవునా? అది చూసి 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 దట్స్ ఎ పర్వర్టెడ్ స్పిరిట్. బీ కేర్ఫుల్. యూ కెన్ వాచ్ గుడ్ మూవీస్, గుడ్ పాస్టర్స్, గుడ్ ప్రోగ్రామ్స్, బట్ బీ కేర్ఫుల్. అది యోబుకి ఎలాగంట? తన భార్య కంటే బాగుంది ఆమె. అవునా? తన పెళ్ళం కంటే చాలా బాగుంది ఆమె. ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉంది తన పెళ్ళం కంటే. కానీ యోబుకి ఏం కనపడుతుందంట? నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము. ఫెయిత్ షోస్ యూ సంథింగ్. నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము. చదవండి. అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయును. వావ్! ఏం చేస్తుందంట? చాలా మందికి అర్థం కాదు. నాకెందుకు ఫైనాన్షియల్గా నేను బ్లెస్ అవ్వట్లేదు, కష్టపడుతున్నా, నాకు జ్ఞానం ఉంది. నీ లుక్ బాలే. ఏం బాలే? నా లుక్కి దానికి సంబంధం ఏంటి? కష్టపడుతున్నాను కదా. ఎంబీఏలోని బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్, ఆ స్కూల్స్, ఈ స్కూల్స్ అన్నట్లో నేను ట్రైనింగ్ అయ్యాను, కానీ నాకు బిజినెస్ వచ్చి రావట్లే. ఎందుకని? క్యా దేఖ్తే హో? అదేంటంట? నా ఆదాయము. కొంతమంది అంటారు, బ్రదర్ ఏమీ లేదు బ్రదర్, రోడ్డు ఎక్కేసాను బ్రదర్, ఎంత చేయి అర్థం కావట్లే. మొత్తం ఏమి ఆదాయం అంతయు నిర్మూలమైపోయిందంట. జోబు గొప్పడా లేదా? భయం. యోబుకి తెలుసు సీక్రెట్. నేను కనుక ఇలా చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. అందుకు ఏం చేశారంట? క్లోజ్. అంటే అందరూ మామూలుగా పరద వేసుకుంటే ఈయన స్పెషల్ పరద వేసుకున్నప్పుడు లోపల, ఇంటికి వచ్చినప్పుడు చేస్తాడు పరదాన్ని. అమ్మయ్య, అలా ఆవిడ వచ్చినప్పుడు హీ విల్ బి ఫ్రీ. అంటే నాట్ దట్, దీస్ ఆర్ మేబీ ద ఐస్ ఆఫ్ లస్ట్. నా ఆదాయం అంతయు నిర్మూలం. జోబ్ హ్యాస్ సీన్ దిస్. ఇంత భయంకరమైన దాన్ని దేవుడు సిలువలో తీసేసి నీకు ఏమిచ్చాడు? కృప. అంటే నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రాన్ని ఆయన ఏం చేశాడు? ఆ శిక్షను సిలువలో భరించాడు. ఈరోజు ఈ శిక్ష నీ మీదకి రాదు. ఎందుకో తెలుసా? ఆయన భరించాడు కనుక. చెప్పండి, ఇప్పుడు గ్రేస్ చీపా చాలా కాస్ట్లీయా? వెరీ కాస్ట్లీ. అనదర్ 2 verses యూ విల్ లెర్న్ సంథింగ్. యంగ్ పీపుల్ విల్ లెర్న్ సంథింగ్. సామెతలు 2వ అధ్యాయానికి వచ్చేయండి. 16 నుంచి చదవం. 16 నుంచి 19 త్వరగా. అందరూ రండి ఒకసారి. అందరూ రండి. సామెతలు, ప్రొవర్బ్స్. మాకెందుకు బ్రదర్ అంటారా? నీకోసం కదా, పిల్లలకి. 2:16. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. ఏంటి? జ్ఞానము. ఏంటంట? జ్ఞానము అనండి. చదువు. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. ఆగండి. దాని ఇల్లు ఎక్కడికి వెళ్తుందంట? మృత్యువు. అంటే వాళ్ళకేమో ఆనందము, మోహము కనపడుతుంది. జ్ఞానము గలవానికి ఏం కనపడుతుంది? మృత్యువు. చదువమ్మా. అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు ఎక్కడికి పోతుందంట? ప్రేతలు అంట. చూసారా? అంటే నీవు ప్రేతల వద్దకు వెళ్లకుండా, మృత్యు వద్దకు వెళ్లకుండా ఆయన సిలువలో భరించాడు ఆ శిక్ష. గ్రేస్ ఈజ్ నాట్ చీప్. గ్రేస్ ఈజ్ వెరీ 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 కాస్ట్లీ. కృప ఎంత ఖర్చు అయిందో దేవుడికి తెలుసుకుంటే నీకు ఆజ్ఞలు అవసరం లే. చదువు. దాని యొద్దకు పోవారిలో ఎవరునూ తిరిగి రారు. ఎవరునూ తిరిగి రారు. చూడండి, నీవు తిరిగి రావు, కానీ ఈరోజు తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నావంటే దానికి కారణము సిలువ. ద క్రాస్. యు నాట్ సపోజ్ టు కమ్ బ్యాక్, బట్ ద క్రాస్. సో గ్రేస్ ఈజ్ నాట్ చీప్. చదువు. జీవ మార్గములు వారికి దక్కవు, నా మాటలు విని. జీవ మార్గములు వారికి ఇంత భయంకరమైంది. సిన్ ఇస్ సో హారబుల్. గాడ్ టుక్ ఇట్ ఆన్ ద క్రాస్. 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయము 3, 4, 5. 3, 4, 5, 6 చదవమ్మా. సామెతలు 5వ అధ్యాయము 3, 4, 5, 6. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అందరూ అనుకుంటారు పెళ్ళాలి. చెప్పండి పాస్టర్ గారు, బాగా చెప్పండి. ఈడేనాలా? కమ ఓకే, ఎంత ఎలా చెప్తున్నారు మీరు? కమాన్, రీడ్. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. ఆగండి. దాని ఫలం ఏంటంట?
చూడడానికి ముసిడి పన్నంత చేదంట. అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. చదవమ్మా. దాని నడతలు మరణమునకు దిగుటకు ఎక్కడికి పోతాయంట? మరణానికంట. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. పాతాళానికి చక్కగా తీసుకెళ్తాను. డైలాగ్ చూడండి ఎలా ఉందో. ఎలా వెళ్తాయంట? పాతాళానికి చక్కగా తీసుకెళ్తాయంట. ఈ రోజు నుంచి అందరూ విశ్వాసం ద్వారా నడుచుకోబోతున్నారు, జ్ఞానం ద్వారా నడుచుకోబోతున్నారు. వావ్, ప్రాస్పరిటీ, దీస్ ఆర్ ద కీస్ ఫర్ ప్రాస్పరిటీ. సమృద్ధికి కూడా ఇది కీ. అందరూ డబ్బులు దీస్ ఆర్ ద కీ. చదువమ్మా. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. చూడండి, జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. షీ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌల్ స్పిరిట్. 6వ అధ్యాయానికి వచ్చాయి. 24 నుంచి కూడా 6:24. చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడు. ఏంటి? జ్ఞానము. చదవము. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకుము. వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తునుక మాత్రము మిగిలి ఉండు. ఏం మిగిలి ఉంటుందంట? కేవలం చాలీచాలని ఫుడ్ మిగులుతుందంట. చాలా మంది క్రైస్తవులు అంటారు, మాకు బిజినెస్లో వచ్చి రావట్లేదు బ్రదరు, ఇప్పుడు దరిద్రమే, ఎప్పుడు రొట్టె ముక్క మిగులుతుంది. ఎందుకంట? లుక్కు ఎవరో చెప్పారు కరెక్ట్. జ్ఞానము ఏంటంట? విజ్డమ్. దిస్ ఇస్ ప్రెషియస్. కాబట్టి ప్రేయర్ పాయింట్ మీ పిల్లలకి ఇవ్వాలా లేదా? చూడండి, అంటే ఎందుకు? గ్రేస్. ఈనాడు నీ ఐశ్వర్యం ఇంకా ఇలా ఉందంటే కారణము దేవుడు సిలువలో భరించిన కృప. ది గ్రేస్ ఆఫ్ గాడ్. చదవండి. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఎవరైతే యేసుని నమ్మారో, పరలోకానికి వెళ్తారో వాళ్ళని లాగుదామని ప్రయత్నిస్తాదంట ఈ సైతానుడు. చదవం. ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండా. ఇప్పుడు దాకా ఉన్నా నీకు కాలేదంటే కారణము దేవుని కృప. హల్లెలూయా. ఆ కృపకి ఆయన మరణం ఖరీదైందా లేదా? ఇట్ కాస్టెడ్ హిమ్. సో సిన్ ఈజ్ వెరీ హారబుల్ అండ్ డేంజరస్. గ్రేస్ ఈజ్ నాట్ చీప్, నెవర్ చీప్. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. వావ్, డిడ్ యు సీ దట్? ఇట్స్ డేంజరస్ టు టచ్ సంబడీస్ వైఫ్. ఇట్స్ డేంజరస్ టు టచ్ సంబడీస్ హస్బెండ్. పొరుగువారి భర్తను కూడా తాకడము, దట్స్ డేంజరస్. వెదర్ సంబడీస్ హస్బెండ్ ఆర్ సంబడీస్ వైఫ్. ఇవన్నీ మీరు ఇంట్లో చదువుకోండి. ఇప్పుడు చదవండి. ఇది చదవడం కంపల్సరీయా, ఆప్షనా? ఈ 2 తెలుగు ఇంగ్లీష్. యూ షుడ్ రీడ్ దిస్. ఓకే, కమాన్. 32, 33 ముగించేస్తున్నాను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరుకొనువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. వావ్, ఇలాంటి పరిస్థితిని దేవుడు సిలువలో భరించాడా లేదా? ఎస్. నీ ఎన్నట్టుకు కలగకూడదంట కీర్తి, అవమానం పోకూడదంట. అలాంటిది నీ ఎన్నట్టుకు కలగని కీర్తిని ఆయన తీసివేసి ఎప్పుడూ కలిగే కీర్తిని ఇచ్చాడు నీకు సిలువలో. అంటే కృప చాలా ఉత్తమమైందా కదా? ఇప్పుడు చెప్పండి, కృపను లైట్ తీసుకోవాలా, సీరియస్గా తీసుకోవాలా? ఒక తల్లి, అవునా, ఇంతకుముందు ఎలా ఉంటుందో, కాఫీ ఇవ్వడానికి ఇబ్బంది పడి మమ్మీ కాఫీ, ఆమె కొడుకు పుట్టిన తర్వాత కృప ద్వారా ఎలా చూసుకుంటుంది కొడుకుని? బంగారం. ఆమెకు చెప్పవలసిన లేదు. ఏదన్నా తల్లి చెప్పాలా? ఏమే బాగా చూసుకొని కొడుకుని చెప్తుంది ఏదన్నా తల్లి? చెప్పవలసిన లేదు. ఇంకా తల్లి అంటారు, సరిగ్గా పట్టుకో నా కొడుకుని అంటుంది. సరిగ్గా చేపిస్తున్నాను. అవునా? వాళ్ళ తల్లిని అంటదా లేదా? తిడతాది. ఇంకా కూతురే అంటుంది తల్లిని. అప్పుడు దాకా తల్లి కూతురుని పెట్టేది. ఎప్పుడైతే కొడుకుని కన్నాదో కూతురు తల్లికి చెప్తుంది, నన్ను సరిగ్గా పడుకోకప్ప. ఎందుకు పడుకుంటావు? అబ్బా, ముస్లిం రాత్రి అంతా మేలుకొని కొడుకుతో పక్కన కూడా పడుకోకూడదంట. దట్స్ హౌ కేర్ఫుల్ యూ షుడ్ టేక్ కేర్. దేవుడు నీకు ఇచ్చిన నీతిని ఇలాగ నువ్వు కాపాడుకోవాలా. కొత్తగా జన్మిస్తే టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్రేస్. టేక్ కేర్ ఆఫ్ ద రైచియస్నెస్ which God has given by grace in a glorious way. I'm praying now. You put your hand on your head. I'm going to pray and finish. Father, Lord Jesus, I release a spirit of prayer. A spirit of prayer into their lives.
అయ్యా, ఈ ప్రార్థనాత్మ వారి జీవితంలోనే కాదు, వారి పిల్లల జీవితంలో తరాల పాటు నీ రాకడ పర్యంతము ఈ భూమి మీద వాళ్ళ రక్త తరములు ఉన్నంత కాలము ఈ ప్రార్థనా జీవితము వారి తరముల్లోకి వెళ్ళినట్లు వారిని ఆశీర్వదించండి. ఎవరికైతే ఈ ప్రార్థన చేయలేని బలహీనత ఉందో ఈ రోజు ఆ బలహీనతను బలముగా మారుస్తున్నాను. అవును, నీ కృప గొప్పది. ఇంత గొప్ప శ్రమల నుండి మమ్మల్ని సిలువలో తీసివేసి ఇప్పుడు దాకా చదివిన యోబు గ్రంథంలో, సామెతల గ్రంథంలో కలిగిన ఇవేవి కూడా రాకుండా నీ సిలువ మమ్మల్ని కాపాడిందయ్యా. నీ కృప చాలా గొప్పది. మా దగ్గర ఇంకా డబ్బు ఉంది, ఇంకా ఐశ్వర్యం ఉంది, ఇంకా మేము ఆశీర్వదించబడుతున్నామంటే అది నీ కృప గొప్పదయ్యా. ఆ పిల్లను గొప్పగా కాపాడుకోవడానికి, నీవిచ్చిన నీతిని గొప్పగా కాపాడుకోవడానికి నీ ప్రార్థనాత్మను దయచేయండి. ఈ రోజు నుంచి అందరూ ప్రార్థించి వారి తలమురు కుటుంబముల్లో గొప్ప మార్పు వచ్చేటట్లు అందరినీ నీ ప్రార్థనాత్మతో నింపమని, వారందరి హృదయములు ప్రేమగల హృదయములుగా మార్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.